నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను సౌజన్య. తెలంగాణలో ఫోన్ ట్యాపింగ్ సంబంధించి పన్నీతరావు గారు అరెస్ట్ అయిన సంగతి మనందరికీ తెలిసిందే. ఆయన విచారణలో కొన్ని సంచలనమైనటువంటి నిజాలు బయటపెట్టారని వార్తలొస్తున్నాయి. 42 హార్డ్ డిస్క్‌ని ధ్వంసం చేసి అడవుల్లో పడేసినట్టుగా, వాటి కోసం పోలీసులు వెతుకుతున్నట్లు కూడా మనకి వార్తలు వినిపిస్తున్నాయి. మరి ఈ అంశానికి సంబంధించి మనతో మాట్లాడడానికి, వారి విశ్లేషణని మనతో పంచుకోవడానికి ఈరోజు మనతో పాటు ఉన్నారు. సీనియర్ పొలిటికల్ అనలిస్ట్ అంది సత్యం గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. నమస్తే అండి. ఆ! నమస్తే అండి. సత్యం గారు, అసలు మరి ప్రణీత్ రావు గారు విచారణలో 42 హార్డ్ డిస్క్‌లను ధ్వంసం చేసినట్టు అసలు ఎక్కడ పడేశారో కూడా చెప్పినట్టుగా మనకు తెలుస్తుంది. అట్లాంటి మళ్ళీ తిరిగి ఆ హార్డ్ డిస్క్‌లు వాడే విధంగా లేకుండా చేసినట్టుగా తెలుస్తుంది. అంటే అలాగే ఎవరో బీఆర్ఎస్ నేత, కీలక నేత ఇచ్చిన ఆదేశాల ప్రకారం ఆయన ఇలా చేసినట్లు. అండ్ ఇంకొకటి ఏంటంటే ఒక మీడియా అధినేత ఎవరైతే ఉన్నారో ఆయన దగ్గర నుంచి కూడా ఆయన హెల్ప్ తీసుకున్నట్లుగా మనకి వార్తలు వినిపిస్తున్నాయి. ఆయన ఇచ్చిన ఫోను నంబర్‌లు నేను ట్యాపింగ్ చేశారని కూడా ఆయన చెప్పినట్టుగా తెలుస్తుంది విచారణ. సో, ఇంతకీ ఎవరా కీలక నేత అయ్యుండొచ్చు అంటారు? ఇవాళ మనం చేసిన తప్పులకు ప్రణీతరావు మీద ఐటీ సెక్షన్‌తో పాటు ఇంకా అనేక 4, 5 సెక్షన్‌ల మీద కేసు నమోదు చేశారు. అరెస్ట్ చేశారు. హ్మ్. ఇది వాస్తవానికి ఇది పెద్ద కేసే. దీన్ని ఎవిడెన్స్‌లు ఏ మేరకు సంపాదిస్తారు, ఏ మేరకు ఎవిడెన్స్‌లు ప్రూవ్ చేస్తారనేది ఇప్పుడు జరుగుతున్నటువంటి తతంగం మీద ఆధారపడింది. 42 హార్డ్ డిస్కులంటే దరిదాపు గత 5, 6 ఏళ్లుగా ఈ ట్యాపింగ్ జరుగుతున్నట్టే. తర్వాత ఇది విచ్చలవిడితనం అయిపోయింది. అంటే మనకొస్తున్నటువంటి వార్తలేంటంటే, ఏదో అసంతృప్తి మంత్రులు ఒక ఇద్దరు, ముగ్గురు అసంతృప్తి మంత్రులో, లేదైనా అధికారులు కీలకమైనటువంటి అధికారులు ప్రతిపక్షాలకు లీకులు ఇవ్వటము, లేకపోతే ఇంకా ఏదైనా ఉగ్రవాదులు ఇటువంటి అసలు ఎస్ఐబి ఉన్నది యాంటీ నక్సల్స్, యాంటీ టెర్రరిస్టుని కోసం ఎస్ఐబి స్థాపించిర్రు. కానీ అది చివరికి బీఆర్ఎస్ ప్రభుత్వం దీని కొరకు ఉపయోగించింది. ఇది విచ్చలవిడితనం పెరిగిపోయి మనకొస్తున్నటువంటి అనఫిషియల్ వార్తలేంటంటే, అందరి ట్యాప్ చేశారు. వీళ్ళు వాళ్ళని లేకుండా అందరు ట్యాప్ చేశారు. తర్వాత పై అధికారి ఇచ్చిన ఆదేశాల వ్యక్తులే గాకుండా వీళ్ళిష్టం వచ్చినట్టు ప్రణీతరావు ఇష్టం వచ్చినట్టు చేశాడు. తర్వాత ప్రణీతరావుకు ఎస్ఐబి ఆనాటి చీఫ్ గాకుండా ఇతర రాజకీయ మంత్రులు, రాజకీయ నాయకులు గూడా అవకాశం వస్తే ఉపయోగించుకున్నారని ఇటువంటి వార్తలన్నీ వస్తున్నాయి. హ్మ్. ఇది మోస్ట్ ఇండిసిప్లిన్ యాక్టివిటీ. కాబట్టి ఇది ఏ మేరకు దీన్ని ఎవిడెన్స్ రికవరీ చేసి శిక్షిస్తారనే దాని మీద ఆధారపడింది. నాకు ఇంకో అనుమానం గూడా ఉంది. హ్మ్. నిన్నటి నుంచి వస్తున్న అనుమానం ఏంటంటే, హరీష్ రావు బీఆర్ఎస్‌లో మంచి క్రెడిబిలిటీ ఉన్న లీడర్. హ్మ్. అయినా హరీష్ రావుని ఒక సంవత్సరం పాటు మంత్రివర్గానికి దూరంగా పెట్టారు. కాబట్టి అటువంటి వాళ్ళ ఫోన్‌లు గూడా ట్యాప్ చేసి ఏదైనా ఇతరులతో మాట్లాడితే దాని మీద ఆధారపడి నిర్ణయం తీసుకొని ఇట్లా దూరం పెట్టారా అనే అనుమానం కూడా నాకొస్తా ఉంది. హ్మ్. ఎందుకంటే గతంలో ప్రజల నుంచి రిప్రజెంటేషన్ పోతే అక్కడ ప్రగతి భవన్ పోయే అవకాశం లేదు. అంటే కేసీఆర్, కేటీఆర్‌ని కలిసే అవకాశం లేదు. ఇక ప్రజలకున్న ఆల్టర్‌నేటివ్ ఏంటంటే ఇతరుల మంత్రుల కాడికి కాకుండా కేసీఆర్ దగ్గరికే పోయి రిప్రజెంటేషన్ ఇచ్చేవాళ్ళు. నేను ఒక ఇతరుల కోసం 65 సార్లు పోయా. చాలా హ్మ్. పాజిటివ్‌గా రిసీవ్ చేసుకొని, ఆ రిప్రజెంటేషన్స్ తీసుకొని మంత్రివర్గాలకు, శాఖలకు పంపించేవాడు. ఓకే. మరి అటువంటి ఆయన్ని 1 ఇయర్ దూరం పెట్టారు. కాబట్టి ఎప్పటినుంచి ఫోన్ ట్యాపింగ్ జరుగుతుందనేది అర్థమవుతుంది. తర్వాత ఒకళ్ళిద్దరు కుటుంబ సభ్యులు తప్ప ఇంకా మిగతా వాళ్ళకెవరికీ దీనితోటి సంబంధం ఉన్నట్టు అంటే దరిదాపు రాజకీయాలు ఆడుకున్నారు కిందనే లెక్క. వాడుకున్నారు గూడా గాదు. ఆడుకున్నారు కిందనే లెక్క. హ్మ్. కాబట్టి ఇద్దరు ముగ్గురికి తప్ప మిగతా వాళ్ళకి తెలిసే అవకాశం లేదు. అట్లే అందులో ఉన్నటువంటి అధికారులు గూడా మభ్యపెట్టి ప్రణీత్ రావు ఆయన కింద పనిచేసే సీఐలు, ఎస్ఐలని వాడుకొని ఈ తతంగం అంతా నడిపిచ్చారంటున్నారు. తర్వాత వరంగల్‌లో గూడా ఇటువంటిది ఒక రూమ్ క్రియేట్ చేశారంటున్నారు. హైదరాబాద్‌లో ఉన్నది. తర్వాత ఇప్పుడు ఒక పత్రికా అధిపతి దగ్గర గూడా ఒక అరేంజ్‌మెంట్ ఉన్నదని అంటున్నారు. కాబట్టి ఏదేమైనా ఇవన్నీ గూడా ఇంకొక 2, 3 రోజుల్లో ఇంకా కొన్ని ట్రేస్ ఔట్ అయ్యే అవకాశం ఉంది. సో, అంటే ప్రెజెంట్ ఎవరైతే మీడియా సంస్థ అధినేత ఉన్నారో ఆయన ఇచ్చినటువంటి ఫోను నంబర్‌లే ఈయన ట్యాపింగ్ చేసినట్టుగా తెలుస్తుంది విచారణలో భాగంగా. అలాగే ఈ ఫోను ట్యాపింగ్‌లో తనతో పాటు ఆల్‌మోస్ట్ 15 మంది పనిచేశారు అని కూడా ప్రణీత్ రావు చెప్పినట్టుగా తెలుస్తుంది. దాని గురించి ఏమంటారు? ఎవరై ఉండొచ్చు ఆ మీడియా సంస్థ అధినేత?
అంటే ఇప్పుడు బీఆర్ఎస్ లిమిట్స్‌లోనే బీఆర్ఎస్ లిమిట్స్‌లోనే ఉన్నటువంటి పత్రికా యజమానులకైతేనే వీళ్ళు తెలిసే అవకాశం ఉంది. హ్మ్. మిగతా, మిగతా ఛానెల్స్‌కి అందుబాటులో ఉండే అవకాశం లేదు. ఓకే. కాబట్టి బీఆర్ఎస్ అదుపులో ఉండేటువంటి ఛానెల్స్ ఏమున్నాయి? ఆ ఛానెల్స్‌కున్నటువంటి కనెక్షను అయితేనే తెలిసే అవకాశం ఉంది. ఎందుకంటే పత్రికలు లేదా టీవీ ఛానెల్స్ అన్ని పొలిటికల్ పార్టీలు నడుపుతున్నాయి. హ్మ్. అట్లే బీఆర్ఎస్ పార్టీ కూడా నడుపుతా ఉన్నది. అట్లా అధికారంలో ఉన్న ప్రభుత్వానికి అందుబాటులో ఉండేటువంటి వాళ్ళకే ఇటువంటి ఇన్ఫర్మేషన్ లేదా ఇటువంటి అరేంజ్‌మెంట్స్ ఉండేటువంటి అవకాశం ఉంది. అందుకని సహజంగానే వాళ్ళైతేనే దీన్ని దీన్ని ట్యాప్ చేసేటువంటి అవకాశం ఉంది. తర్వాత ఇటువంటివి జరుగుతున్నప్పుడు కొన్ని పర్సనల్ ఇంట్రెస్ట్‌లు కూడా ఉంటా ఉంటాయి. కాబట్టి పత్రిక ఇప్పుడు ఛానల్ యజమానికో, పత్రికా యజమానికో మిగతా పత్రికలతోటి రైవల్రీనో, మిగతా ఛానెల్స్ తోటి రైవల్రీనో ఉన్నప్పుడు వాళ్ళ యొక్క ప్లాన్స్ ఏమిటి ఇటువంటియన్నీ కూడా తెలుసుకునే అవకాశం ఉంది. కాబట్టి ఒకటి పబ్లిక్ ఇన్ వాళ్ళ గవర్నమెంట్ ఇంట్రెస్ట్, రెండోది పర్సనల్ ఇంట్రెస్ట్ కూడా ఇందులో సర్వ్ అయినట్టు తెలుస్తుంది. కాబట్టి 42 డిస్కులంటే బంచ్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ దొరికే అవకాశం ఉంది. వాటిని ఎట్లా రీకన్‌స్ట్రక్ట్ చేస్తారనేది మనకిప్పుడు సైబర్ టీమ్ గూడా రంగంలోకొచ్చింది గాబట్టి, వాళ్ళు ట్రేస్ ఔట్ అయితేనే మనకు తెలవాలి. ఛానెల్ పేరు గాని, పత్రిక యజమాని పేరు గాని, తీసుకున్నటువంటి వాళ్ళ పేరు గాని బయటికి రావాలి. అండ్ అంతే కాకుండా ఈ 42 హార్డ్ డిస్క్‌లు కూడా ఎవరికీ పని చేయకుండా ఉండేలాగా ధ్వంసం చేసేసారు అని కూడా అంటున్నారు. అండ్ ఇదంతా ఎందుకనంటే సర్వర్‌లు అవన్నీ చేసింది బీఆర్ఎస్ కీలక నేత ఆదేశాల ప్రకారమే ఈ సర్వర్‌లు ఏర్పాటు చేయడం, ఏవైతే చెప్పారో ఫోను నంబర్‌లు ట్యాపింగ్ చేయడం అంతా జరిగింది అని అంటారు. ఎవరైండొచ్చుంటారు ఆ బీఆర్ఎస్ కీలక నేత? ఇప్పుడు బీఆర్ఎస్ నేతని మనం నేము ప్రణీతరావు చెప్పకుండా మనం జెప్పే అవకాశం లేదు. హ్మ్. కానీ ఎస్ఐబి చీఫ్ గాని, తర్వాత ప్రణీత్ రావు గాని, అందులో పనిచేసినటువంటి ఒక సామాజిక తరగతి చెందినటువంటి వాళ్ళు ఎక్కువున్నారంటున్నారు. కాబట్టి సహజంగానే కొన్ని చోట్ల కొంత దూరం పోయిన తర్వాత, కొంత దూరం పోయిన తర్వాత సొంత సామాజిక తరగతినే నమ్మే పరిస్థితి ఉంటది. హ్మ్. ఇతరులను నమ్మనటువంటి పరిస్థితి ఉంటది. అది ఓకే. ప్రెషర్ బిల్డప్ అయితున్నా, లేకపోతే స్వార్థం ఎక్కువవుతున్నా ఇటువంటి విపరీత ధోరణులకు దారి తీసే అవకాశం ఉంది. హ్మ్. అంటే ఇతరుల నుంచి ప్రమాదం ఎదురవుతుందన్నప్పుడు ఇటువంటి చౌర్యానికి పాల్పడే అవకాశం ఉంది. ఓకే. లేదు వాళ్ళ ఏకఛత్రాధిపత్యంకి ఎదురే లేదనుకున్నప్పుడు కూడా ఇటువంటి విపరీతానికి దారితీసే అవకాశం ఉంది. ఇది ఎదురే లేదనుకోని ఇటువంటి పనులు చేశారు. హ్మ్. కాబట్టి ప్రభుత్వంలో ఉన్నటువంటి ఎస్ఐబి చీఫ్ అడ్వైజ్ లేకుండా ఇతను చేసే అవకాశం లేదు. ఎస్ఐబి చీఫ్ సొంతంగా చేయడు. హ్మ్. గవర్నమెంట్ యొక్క ఇంపార్టెంట్ పర్సన్ ఎవరో మానిటరింగ్ చేయకుండా, ఆలోచన ఓకే. లేకుండా ఒక అధికారి చేసే అవకాశం లేదు. కాబట్టి ఖచ్చితంగా ఇవి ఒక సెన్సేషనల్ కేస్ అయ్యే అవకాశం ఉంది. ఇప్పటికే బీఆర్ఎస్ అనేక క్రైసిస్‌లో ఉంది. హ్మ్. లిక్కర్ స్కామ్‌లో కవిత, కాళేశ్వరం డ్యామ్‌లో మొత్తం ప్రభుత్వం, ఇప్పుడు ఇది. హ్మ్. తర్వాత రోజు ధరల్లో ఎట్లా ఇల్లీగల్‌గా ల్యాండ్స్ రెగ్యులరైజ్ చేయించుకున్నారనేటువంటివి. ఇట్లా దరిదాపు బీఆర్ఎస్‌కు థ్రెటనింగ్‌గా అసలు భవిష్యత్తుకే హ్మ్. థ్రెటనింగ్‌గా రోజొకటి బయటకొస్తున్నాయి. కాబట్టి ఇది కూడా పెద్ద సీరియస్ కేస్‌గా బయటకొచ్చే అవకాశం ఉంది. అందులో ఇంకోటి కూడా ఏంటంటే ప్రస్తుత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మీద కాన్సంట్రేట్ చేసి చాలా ట్యాపులు చేశారనేటువంటిది ఎక్స్‌పెక్ట్ చేస్తున్నారు. హ్మ్. కాబట్టి ముఖ్యమంత్రి వదిలిపెట్టే అవకాశం లేదు. దీన్ని మొత్తాన్ని ట్రేస్ ఔట్ చేసిన దానికన్నా. కాబట్టి ఖచ్చితంగా భవిష్యత్తులో రానున్న వారంలో ఇదొక సెన్సేషన్ అయ్యే అవకాశం ఉంది. అవును. మరి ఫోన్ ట్యాపింగ్ కేసు విషయంలో ప్రణీత్‌రావుని అరెస్ట్ చేశారు. విచారణలో భాగంగా ఆయన చాలా సంచలనమైనటువంటి వార్తలను బయట పెడుతున్నాడు. రాబోయేటువంటి రోజుల్లో మరి ఇంకెన్ని